ఓం శాంతి 21/9/1975 బాప్దాదా యొక్క మధుర మహావాక్యాలు. ఫరిస్తా అనగా వారికి ఒక్క బాబా తప్ప ఇతర ఆత్మలతో ఏ సంబంధము ఉండదు. ఒకరి ద్వారా సర్వ సంబంధాల యొక్క సుఖాన్ని అనుభూతి చేయించేవారు, కష్టాన్ని సహజం చేసేవారు. దేహరూపీ భూమి నుండి సదా అతీతంగా ఉండేవారు. చేసి చేయించే శివబాబా మాట్లాడుతూ ఉన్నారు. ఓహో నేను అనే నష స్మృతి ఉందా? ఆ రోజులు, ఆ మెరుపు, ఆ నష స్మృతిలోకి వస్తున్నాయా? నష యొక్క ఆ రోజులు అలౌకికమైనవి. ఇలాంటి నష యొక్క రోజులు స్మృతిలో రావడంతోనే నష వచ్చేస్తుంది. ఎంత నష, ఎంత సంతోషం వస్తుంది అంటే స్థూల పాదాలు కూడా సహజంగా నాట్యం చేస్తాయి. కార్యక్రమం ద్వారా నాట్యం కాదు, మనసులో కూడా నాట్యం మరియు తనువు కూడా సహజంగా నాట్యం చేస్తూ ఉంటుంది. ఇలాంటి సహజ నృత్యం నిరంతరం చేస్తున్నారా? కళ్ళ ద్వారా చూడడం, చేతులను కదపడం, పాదాలను కదిలించడం అన్నీ సంతోషంగా సహజంగానే డ్యాన్స్ చేస్తుంటాయి. దానిని ఫరిస్తాల నాట్యం అని అంటారు. ఇలాంటి నాట్యం చేస్తున్నారా? ఫరిస్తాల పాదం భూమిపై ఆనదు అని చెప్తారు కదా. అదేవిధంగా ఫరిస్తాలుగా ఈ ఆత్మలు కూడా ఈ దేహం అనే భూమి, ఎలాగైతే భూమి మట్టియో అలాగే ఈ దేహం కూడా మట్టినే కదా. కనుక ఫరిస్తాల యొక్క పాదం నేలపై ఉండదు అనగా ఫరిస్తాగా ఈ ఆత్మల యొక్క బుద్ధి రూపీ పాదం ఈ దేహము అనే భూమిపై ఉండదు. దేహము గుర్తు ఉండదు. ఫరిస్తా స్థితికి గుర్తు ఇదే. ఫరిస్తా స్థితికి ఎంతగా సమీపంగా వెళ్తుంటారో అంతగా దేహరూపీ భూమి నుండి పాదం స్వతహాగానే పైన ఉంటుంది. పాదం పైన ఉండడం లేదు, భూమి పైన ఉంటుంది అంటే భారం ఉన్నట్లే. భారం కల వస్తువు పైన ఉండలేదు. తేలికతనం లేదు, బరువు ఉంది అంటే ఈ దేహరూపీ భూమిపైకి మాటి మాటికి మీ బుద్ధి అనేది వస్తుంది పాదం. అప్పుడు ఫరిస్తాగా అనగా తేలికగా కాలేరు. ఫరిస్తాల పాదం భూమి నుండి స్వతహాగానే అతీతంగా ఉంటుంది. అతీతంగా చేయరు కానీ అతీతంగా ఉంటుంది. ఎవరైతే తేలికగా ఉంటారో వారి గురించి చెప్తారు కదా, మీరు గాలిలో ఎగిరిపోతున్నారు, నడవడం లేదు, ఎగురుతున్నారు అని. అదేవిధంగా ఫరిస్తాలు కూడా ఉన్నత స్థితిలో ఎగురుతూ ఉంటారు. ఇలాంటి సహజ సిద్ధమైన ఫరిస్తాల డ్యాన్స్ చూడడం మరియు చేయటంలో కూడా మజా వస్తుంది. మహారథి టీచర్లు సహజ సిద్ధమైన ఫరిస్తాల నాట్యం చూస్తూ ఉంటున్నారు కదా. చేసి చేయించే శివబాబా తన ఎదురుగా కూర్చున్న టీచర్లను అడుగుతున్నారు. ఎవరు అన్నారు, బాబా మాయ యొక్క చేతులను వధించండి అని. ఒకవేళ బాబా మాయ యొక్క చేతులు వధిస్తే ఎవరు వధిస్తారో వారు పొందుతారు. బాబా అయితే అన్నీ చేయగలరు, ఒక్క సెకండ్ యొక్క ఆర్డర్ అంతే. కానీ భవిష్యత్తును తయారు చేసుకునే వారి యొక్క భవిష్యత్తు ఏ విధంగా తయారవుతుంది? అందరి కోసం బాబా చేయాలా లేక కేవలం మీకోసమే చేయాలా? అందువలన నేపాల్లో చిన్న పిల్లలకు కూడా చేతితో కత్తిని పట్టుకునేలాగా శిక్షణ ఇస్తారు. చేసేది స్వయమే కానీ చేయి మాత్రం పిల్లలది ఉంటుంది. అలాగే బాబా కూడా ఇంత మాత్రం చేయగలరు. ధైర్యం అనే చేయి స్వయం తప్పకుండా ఇవ్వాలి. ఇంత మాత్రమైతే తండ్రి చేయాలి కదా. మరి మీరు చెయ్యాలి కదా. ఇది టీచర్స్ యొక్క టాపిక్. రోజు అంతటిలో ఎంత సమయంలో ఫరిస్తాగా ఉంటున్నారు మరియు ఎంత సమయం మృత్యులోకం యొక్క మానవులుగా ఉంటున్నారు. దైవీ పరివారం యొక్క సంబంధంలోకి కూడా ఫరిస్తాలు రారు. వారు సదా అతీతంగా ఉంటారు. అన్ని సంబంధాలు ఎవరితో ఉంటాయి? ఒకవేళ ఎవరినైనా సఖునిగా చేసుకుంటే బాబాతో సఖుడి యొక్క సంబంధం తక్కువ అవుతుంది. ఏ సంబంధమైనా సరే, సోదరి లేక సోదరుడు
లేదా ఇతర ఏ సంబంధము మీరు ఇతరులతో జోడించినా కానీ ఆ ఒక్కరితో ఆ సంబంధము తక్కువైపోతుంది. ఎందుకంటే పంచారు కదా, మనస్సు ముక్కలుగా అయిపోయింది, మనస్సు పగిలిపోయినదిగా అయిపోయింది. పగిలిపోయిన మనస్సును బాబా కూడా స్వీకరించరు. సంబంధాల యొక్క ఫిలాసఫీ ఇది కూడా చాలా గుహ్యమైనది. కేవలం ఒక్కరితో తప్ప ఇతర ఎవ్వరితోనూ సంబంధం లేదు. మీకు సఖుడు లేరు, సఖి లేరు, సోదరి లేరు, సోదరుడు లేరు, తల్లి తండ్రి పతి పిల్లలు ఎవ్వరూ లేరు. ఎందుకంటే ఆ సంబంధంలో కూడా ఆత్మయే జ్ఞాపకం వస్తుంది. ఫరిస్తా అంటే ఆత్మలతో ఏ సంబంధము లేదు. ప్రీతి జోడించడం అనేది సహజం, కానీ నిలుపుకోవడం కష్టం. నిలుపుకోవడంలోనే నెంబర్ ఉంటుంది, జోడించడంలో ఉండదు. నిలుపుకోవడం కొందరికే వస్తుంది, అందరికీ రావడం లేదు. నిలుపుకొని వరుస మారిపోతుంది. లక్ష్యం ఒకటి ఉంటుంది, లక్షణాలు మరొకటి ఉంటున్నాయి. అందువలన నిలుపుకునేది కొందరే, జోడించేది అందరూ. భక్తులు కూడా జోడిస్తారు కానీ నిలుపుకోరు. పిల్లలు నిలుపుకుంటారు కానీ వారిలో కూడా నెంబర్ వారి కోట్లల్లో కొద్ది మందిలో కొద్ది మంది మాత్రమే నిలుపుకుంటారు. లేదా సంబంధాన్ని జోడించడంలో కొంచెం అయినా లోటు వస్తే, అంటే 75% సంబంధం బాబాతో, 25% సంబంధం ఏదో ఒక ఆత్మతో జోడించారు అంటే వీరు కూడా నిలుపుకునే వారి జాబితాలోకి రారు. బాబాతో 75% పెట్టుకుంటున్నారు మరియు అప్పుడప్పుడు 25% ఎవరి తోడైనా తీసుకుంటున్నారు అంటే మీరు నిలుపుకునే వారి జాబితాలోకి రారు. నిలుపుకోవడం అంటే నిలుపుకోవడమే, ఇది కూడా గుహ్యమైన గతి. సంకల్పంలో కూడా ఈ ఆత్మ జ్ఞాపకం రాకూడదు. దీనినే సంపూర్ణంగా నిలుపుకోవడం అని అంటారు. ఎలాంటి పరిస్థితి అయినా మనస్సు యొక్క తనువు యొక్క సంప్రదింపుల్లో ఏది ఏమైనా ఈ ఆత్మ సంకల్పంలోకి రాకూడదు. సంకల్పంలో కూడా ఈ ఆత్మ అయినా స్మృతి వచ్చింది అంటే ఆ సెకండ్ యొక్క లెక్క తయారైపోతుంది. అందువలన 8 మందే పాస్ అవుతారు. విశేషంగా 8 మందికి మహిమ ఉంది కనుక తప్పకుండా ఇంత గుహ్య గతి ఉంటుంది. చాలా పెద్ద పేపర్ ఇది కనుక ఫరిస్తా అని ఎవరిని అంటారు అంటే ఎవరి సంకల్పంలో అయితే ఎవ్వరు ఉండరో వారిని ఫరిస్తా అంటారు. ఎట్టి పరిస్థితుల్లోనూ కష్టంలో కూడా ఎవ్వరు ఉండకూడదు. సెకండ్ కొరకు కూడా సంకల్పంలో కూడా ఎవ్వరు గుర్తు రారాదు. కష్టంలో కూడా గట్టిగా ఉండాలి. అప్పుడే ఫరిస్తా అని అంటారు. గమ్యం చాలా ఉన్నతమైనది కానీ దీనిలో ఏది నష్టం లేదు. ఇది సహజమైనది కూడా. ఎందువలనంటే దీనికి ప్రాప్తి కోటాను కోట్ల రెట్లు ఉంటుంది. బాబాతో సంబంధం జోడించడం ద్వారా ఏదైతే ప్రాప్తి లభిస్తుందో అది ఆ సెకండ్లో స్మృతిలోకి రావడం లేదు, మర్చిపోతున్నారు. అందువలన ఎవరో ఒకరిని ఆధారంగా తీసుకుంటూ ఉన్నారు అంటే గుర్తు చేసుకుంటారు. ప్రాప్తి ఏది తక్కువైనది కాదు. కష్టాన్ని సహజం చేసేవారు అని బాబాకు మహిమ ఉంది, ఏ ఆత్మకు లేదు. కనుక కష్ట సమయంలో బాబా ఒక్కరినే తోడు తీసుకోవాలి. ఈ ఆత్మ యొక్క తోడు తీసుకోకూడదు. కానీ ఆ సమయంలో ఆ ప్రాప్తిని మర్చిపోతున్నారు, బలహీనం అవుతున్నారు. మునిగిపోయే వారికి ఏది లభించినా కానీ దానిని సహాయంగా తీసుకుంటారు. ఆ సమయంలో అలజడిగా ఉంటారు కనుక ఏది దొరికితే దానిని సహాయంగా తీసుకుంటారు. కానీ ఆ తర్వాత నిస్సహాయంగా అయిపోతారు అనేది స్మృతిలో ఉండడం లేదు. మంచిది. ఓం శాంతి.